హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే ప్రేమ మెడలో తాళిని తీసి ఇక ధీరజ్ ముఖాన వేసి నువ్వు రామ్మా అని ఇక భద్రావతి అయితే ప్రేమను తీసుకెళ్ళడానికి వస్తుంది. అప్పుడే ఇక రామరాజు ప్రేమ ధీరజ్ల పెళ్లి గురించి అసలు నిజం తెలుసుకొని భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. మరి ఇక అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ప్రేమ అయితే వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ అమ్మతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళ అమ్మ అయితే ఇక ప్రేమతో మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రేమ గురించి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ప్రేమ, ఇక్కడ వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకుంటున్నా మాట్లాడుకోలేకపోతున్నారు. దీనంతటికీ కారణం నేనే అని ఇక ప్రేమ అయితే తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటి ప్రేమ, ఇక నా మీద నీకు చాలా కోపంగా ఉన్నట్టుంది, ఇక మీ వాళ్ళ నుండి నిన్ను దూరం చేశానని అని ఇక ధీరజ్ అంటూ ఉండగా అప్పుడే ఇక ప్రేమ అయితే, అవును, ఇక నేను ఆ రోజు చచ్చుంటే నేను ఈరోజు ఈ బాధను అనుభవించేదాన్ని కాదు, ఇలా నన్ను బ్రతికుండి చచ్చేలా చేస్తున్నావు అని ఇక చాలా కోపంగా ప్రేమ అయితే మాట్లాడుతూ ఉంటుంది ధీరజ్తో. నువ్వు నా మెడలో తాళి కట్టావంటే నాకు ఇక చాలా కోపంగా ఉంది. నీ తాళిని నీకు ఇలా తీసేసి ఇచ్చి ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోవాలనుంది అని ఇక ధీరజ్తో ప్రేమ మాట్లాడుతూ ఉండగా దూరంగా ఇక ధీరజ్ ప్రేమ మాట్లాడుకునే మాటలు రామరాజు వింటాడు. అసలు ఏం జరిగింది? ఇలా బలవంతంగా ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టాడా? అసలు వీళ్ళిద్దరూ ప్రేమించుకోలేరా అని ఇక అనుమానం అయితే ఈరోజు రామరాజుకు వస్తుంది. రామరాజు ఇక ధీరజ్నైతే ఒకసారి ఇటు రారా అని ఇక పిలుస్తాడు. వెంటనే ఇక ధీరజ్ చాలా ఆవేశంగా, ఏంటి నాన్న పిలిచాడా, ఇక నాన్న నాతో మాట్లాడుతున్నాడా అని ఇక సంతోషంగా ఇక తన నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక ధీరజ్నైతే ఇక రామరాజు ఇలా అంటూ ఉంటాడు, ఏంట్రా అసలు ఏం జరిగింది? ఆ ప్రేమ అలా మాట్లాడుతుంది ఏంట్రా? నువ్వు ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టడం ఏంటిరా అని ఇక అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే ధీరజ్ను. అప్పుడే ఇక ధీరజ్ అయితే షాక్ అవుతాడు. ఏంటి నాన్న నిన్ను ప్రేమ మాట్లాడుకునే మాటలన్నీ వినేశాడా ఏంటి? ఇక నిజం చెప్పమని నన్ను నిలదీస్తున్నాడు అని ఇక షాక్లో ఉంటాడు ధీరజ్ అయితే ఈరోజు. అప్పుడే ఇక రామరాజు అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు, ఏంట్రా మాట్లాడవేంటి? ఆ ప్రేమ నువ్వు బలవంతంగా తాళి కట్టావు, ఇక నీ తాళిని నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతానని నిన్ను బెదిరిస్తుంది. ఎందుకురా ఆ అమ్మాయి మీద ఇక కోపంగా బలవంతంగా ఎందుకు తాళి కట్టావు అని ఇక అంటూ ఉండగా ఇంతలోనే ఇక వేదావతి కూడా రామరాజు ధీరజ్ల దగ్గరికి వస్తుంది. ఏంటండి చిన్నోని పట్టుకుని ఏదో అడుగుతున్నారు, దేని గురించి అని ఇక వేదావతి అంటూ ఉండగా అప్పుడే ఇక రామరాజు అయితే, అసలు చిన్నోడు ఏం చేశాడో తెలుసా? ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడంట. ఈరోజు ఆ అమ్మాయి వీన్ని నిలదీస్తుంది, నీ తాళిని నీకు ఇచ్చేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని ఇక మన ధీరజ్ గారిని బెదిరిస్తుంది. అసలు ఎందుకు ఇష్టం లేకుండా మన ధీరజ్ ఆ ప్రేమను పెళ్లి చేసుకున్నాడు అని ఇక రామరాజు అయితే వేదావతిని అంటూ ఉండగా అప్పుడే ఇక వేదావతి కూడా షాక్ అవుతుంది. ఏంటి ఈయనకి ఎలా తెలిసిపోయింది నిజం? వీళ్ళిద్దరూ పోట్లాడుకోవడం ఇక ఈయన ఈరోజు చూశాడా? ఇప్పుడు ఎలా ఎలా తప్పించుకోవాలి ఈయన కానుండి అని ఇక ఆలోచిస్తూ ఉంటారు ధీరజ్, వేదావతి అయితే. అప్పుడే ఇక ప్రేమ అయితే అసలు నిజం రామరాజుకు చెప్తుంది. అసలు బావా నేను ప్రేమించుకోలేదు, నేను ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోతే ఇక అప్పుడే నేను చనిపోతూ ఉండగా వీళ్ళిద్దరూ వచ్చి నన్ను కాపాడి బలవంతంగా ఇక ధీరజ్ నా మెడలో తాళి కట్టేలా చేసింది అత్తయ్య. కానీ మా వాళ్లకు మీరంటే కోపం వలన ఈరోజు ఇక మన కుటుంబాల మధ్య ఇన్ని గొడవలు వస్తున్నాయి. మరింత కోపం పెరిగి ఇక మరింత దూరం అవుతున్నాం మన కుటుంబంలో వాళ్ళందరం అని ఇక ప్రేమ అయితే ఈరోజు అసలు నిజం రామరాజుకు చెప్తుంది. అప్పుడే ఇక రామరాజు అయితే, ఏంటి వేదావతి, ఇక నాకు చెప్పకుండా ఇలా చేస్తావా? ఎందుకు నాతో చెప్పలేదు అనిక అంటూ ఉంటాడు రామరాజు అయితే ఈరోజు వేదావతిని. అప్పుడే వేదావతి అయితే, అది కాదండి, నిజం మీకు చెప్తే మీరు ఇక ఆవేశపడతారు, ఆవేశంలో మీరు ఏం చేస్తారో మీకే తెలియదు, అందుకే ఇక నెమ్మదిగా సమయం వచ్చినప్పుడు చెప్పాలని చెప్పలేదండి, ఇక నన్ను క్షమించండి అని ఇక వేదావతి అయితే రామరాజుతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు అయితే, ఇక అమ్మాయి ప్రాణాలను కాపాడారు, ఇటు మీ పుట్టింటి పరువు కూడా కాపాడారు, కానీ వాళ్ళు అది అర్థం చేసుకోకుండా మనపై
మరింత కోపాన్ని పెంచుకొని ఇక మన చిన్నోన్ని చంపాలని చూశాడు ఆ విశ్వగాడు. ఇక వాళ్ళకు బుద్ధి ఎలా వస్తుందో ఏమో అని ఇక రామరాజు అయితే ఇక అంటూ ఉంటాడు వేదావతితో. అప్పుడే ఇక వేదావతి ధీరజ్ కూడా అవును నాన్న, ఇక వాళ్ళు మనుషులుగా మారాలంటే ఇంకా ఎంత సమయం పడుతుందో ఏమో అని ఇక వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళైతే. ఇక ఇంతలోనే ఇక భద్రావతి అయితే చాలా కోపంగా తన మేనకోడలు తన ఇంటికి తీసుకెళ్తాను, ఇక నా మేనకోడలు ఈరోజు ఇక మా గుమ్మం ముందు నిలుచుండి చాలా బాధపడుతుంది, తన బాధను మేము చూడలేకపోతున్నాము, అసలు ఈ ధీరజ్ గాడు ఏం మాయమాట చెప్పి ఇక మా ప్రేమను తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడో మాకు అర్థం కావట్లేదు, ఇక అందరూ కలిసి ఇక తన పెళ్లి చెయ్యలేదు, అది పెళ్ళి కాదు అనిక ఆ తాళిని తీసి ఆ ధీరజ్ మోకాన వేసి నువ్వు మా ఇంటికి రమ్మా అనిక ఈరోజైతే భద్రావతి చాలా కోపంగా ఇక అంటూ ఉంటుంది. భద్రావతి అయితే రామరాజు ఇంటికి వచ్చి అప్పుడే ఇక రామరాజు అయితే చాలా కోపంలో ఉంటాడు. ఇక మా ధీరజ్ మీ ప్రేమ ప్రాణాలను కాపాడి ఇక మీ కుటుంబం పరువు కోసం ఇక ప్రేమ మెడలో తాళి కట్టాడు, కానీ మీరు అది గమనించకుండా మళ్ళీ ఇక తప్పు మాదైనట్టు ఇక మమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు, ఇప్పుడు వచ్చి ఇక ధీరజ్ కట్టిన తాళిని తీసి నువ్వు మా ఇంటికి రమ్మా అని ఇక మీ ప్రేమను మీ ఇంటికి తీసుకెళ్లాలని వచ్చారా అని ఇక చాలా కోపంగా భద్రావతితో అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక భద్రావతి అయితే ఏంటి రామరాజు అలా మాట్లాడుతున్నావేంటి, మా ప్రేమను మోసం చేసి ధీరజ్ గాడు పెళ్లి చేసుకున్నాడు, ఇక ప్రేమకు ఇష్టం లేకపోయినా చేసుకున్నాడు, అందుకే ఇక మా అమ్మాయి ఇలా ఏడుస్తూ బాధపడుతూ ఉంది, ఇక వాడు కట్టిన తాళు వాడు తీసుకోమని చెప్పు, ఇక నేను నా ప్రేమను నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకెళ్ళి మహారాణిలాగా చూసుకుంటాను అని ఇక అంటూ ఉంటుంది భద్రావతి అయితే ఈరోజు. అప్పుడే ఇక రామరాజు అయితే అవును, ఇక మీ ప్రేమ చేసిన పని గురించి మీకు తెలిస్తే మీ ప్రేమను మహారాణిలాగా చూసుకుంటారా, మరి ఇక ఏం చేస్తారో మీకే తెలవాలి అని ఇక రామరాజు అయితే భద్రావతిని అంటూ ఉండగా అది విన్న భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి రామరాజు ఏం మాట్లాడుతున్నావు, నా ప్రేమ ఏం చేసింది, ఇక మీ అబ్బాయి ధీరజ్ని పెళ్లి చేసుకోవడమే అది చేసిన అతిపెద్ద తప్పు, ఇంకా అది కాకుండా నా ప్రేమ ఎలాంటి తప్పులు చెయ్యదు, దాన్ని మేము చాలా సంస్కారంగా పెంచాము అని ఇక అంటూ ఉంటుంది భద్రావతి అయితే రామరాజుతో. అప్పుడే ఇక రామరాజు అయితే ఇక నిజం చెప్తాడు భద్రావతికి. అసలు ఈ ప్రేమ ఒక అబ్బాయిని కళ్యాణ్ని ప్రేమించింది, తను మోసం చేశాడు, తను ఇక ప్రేమను అమ్మేయాలని చూశాడని ఇక తన కానుండి తప్పించుకొని చనిపోవాలని ఒక లోయ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే ఇదంతా తెలుసుకున్న నా కొడుకు, నా చిన్న కొడుకు ధీరజ్ నీ ప్రేమను కాపాడాడు, ఇక ప్రేమను కాపాడి మీ ఇంటి పరువు పోకూడదని ప్రేమ మెడలో తాళి కట్టి మా ఇంటికి తీసుకొచ్చాడు, కానీ మీరు మాత్రం మమ్మల్ని శత్రువులాగే చూస్తున్నారు, ఇక మిమ్మల్ని బ్రతికించి ఇలా మీ కుటుంబం పరువు కాపాడిన నా ధీరజ్నే ఇక నీ మేనల్లుడు విశ్వగాడు చంపాలని చూశాడు, అసలు మీరు మనుషులేనా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఇక చాలా కోపంగా ఈ రోజైతే రామరాజు భద్రావతికి ఇక అసలు నిజం చెప్పి దిమ్మ తిరిగే షాకిస్తాడు. అది విన్న భద్రావతి అయితే ఏంటి రామరాజు నువ్వు మాట్లాడేది, నువ్వు చెప్పేది నిజమా, ఇక మా ప్రేమ వేరే అబ్బాయిని ప్రేమించి మోసపోతే ధీరజ్ ఇక ప్రేమ మెడలో తాళి కట్టాడా, ప్రేమ ప్రాణాలను కాపాడి అని ఇక అంటూ ఉండగా అవును, కావాలంటే నీ మేనకోడలు ప్రేమను అడుగు, నిజమో కాదో తనే చెప్తుంది అని ఇక చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు రామరాజు అయితే. ఇక భద్రావతి అయితే ఏంటి ప్రేమ, వాడు చెప్పేది నిజమేనా అని ఇక ప్రేమను నిలదీస్తూ ఉండగా అప్పుడే ఇక ప్రేమ అయితే అవునత్తయ్య, ఇక మావయ్య చెప్పింది నిజమే, నేను ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోతే ఇలా బావ అత్తయ్య ఇలా తీసుకొచ్చారు అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా ఈరోజు ప్రేమ అయితే ఇక భద్రావతితో చెప్తూ ఉంటుంది. అది విన్న ఇక భద్రావతి కూడా షాక్ అవుతుంది. మన మంచిని కోరుకున్న ధీరజ్నే చంపాలని చూశాము, ఎంత మోసం జరిగిపోయింది, ఇక అసలు నిజం తెలియక మేము చాలా పెద్ద తప్పు చేశాము అని ఇక ఈ రోజైతే రామరాజు ముందు భద్రావతి అయితే తలదించుకుంటుంది. మరి ఇక చూద్దాం తర్వాత ఇక ఏం జరగబోతుంది అనేది. భద్రావతి రామరాజు ఫ్యామిలీ ఇక భద్రావతి ఫ్యామిలీ కలవబోతున్నారా, మరి ఇక ఏం జరుగుతుందనేది చూడాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.